కమల్ హాసన్ థగ్ లైఫ్ పై సుప్రీంకోర్టులో విచారణ. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో నిషేధించబడింది. ఈ విషయంపై విధించిన అనాధికారిక బ్యాన్ ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అనాధికారిక బ్యాన్ పై స్పందించేందుకు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సినిమా సెన్సార్ అప్రూవల్ పొందిన కేవలం కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా చిత్రం నిషేధించబడటం ప్రజల అభివ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ వాదించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వాన్ని సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి అనుమతి పొందినప్పటికీ కర్ణాటకలో బెదిరింపులు, పోలీసుల జోక్యంతో థగ్ లైఫ్ సినిమా విడుదల కాలేకపోతుందని పిటిషన్లో పేర్కొనబడింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను మంగళవారం జూన్ 17కు వాయిదా వేసింది. కర్ణాటక ప్రభుత్వ వర్గాలు ఈ కేసు మీద ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఇక ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో జూన్ 5న ఇతర రాష్ట్రాల్లో విడుదలై మంచి స్పందనను అందుకున్నప్పటికీ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల కారణంగా కర్ణాటకలో సినిమా విడుదలకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది.